గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హోటల్లో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. I, Puspati Ashok Gajpati Raju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. ఉప్పల్లోని మల్హాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు, అది నేను లాస్ట్ లో చెప్తాను. కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలను కానీ ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్. అది నియామకాలు. మన నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి. మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమైతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంది, ఆ కుట్రల స్వరూపం ఏంది, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది.
జనరల్ గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటి భవిష్యత్ నాయకులుగా, రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాల్ని, వివక్షను మీరు అర్థం చేసుకోవాలి. ఆ వివక్షను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. మన హక్కులు మనం కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి అని ప్రముఖ కవి కాళోజీ గారు చెప్పారు. ఇలా ప్రాంతేతరుడు ఎవరు? మనకు ద్రోహం చేస్తున్న ప్రాంతేతరుడు ఎవడు? ప్రాంతం వాడెవడు? సహకరిస్తున్న ప్రాంతం వాడెవడు? మరి ఆ గురు శిష్యుల గూఢపుటానేందో, ఆ గురు శిష్యులు కలిసి ఈ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో నేను టీపీపీ ద్వారా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ టెక్నికల్ గా పోను, వీలైనంత వరకు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గురు శిష్యులు కలిసి తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటారు, మీరు కూడా, నాగరికత ఎక్కడుంటుంది? నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది. సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం కదా. నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నీళ్లుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రేపు అన్నిటికంటే ప్రీషియస్ సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. ఏంటిది బోర్డు అంటే ఏంటి? గోదావరి నది మీద GRMB, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. కృష్ణా నది మీద KRMB, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. సో ఆ నది మీద ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఆ బోర్డు అనుమతి తీసుకోవాలి. బోర్డులు ఎవరు ఉంటారు? కేంద్రానికి చెందిన ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ముగ్గురు ఉంటారు. దాని ఆమోదం పొందాలి. అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇటు బోర్డు ఒప్పుకోవాలి, అటు అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్ లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి బంకచెర్లగా కట్టమంటున్నారు. మరి గోదావరి బంకచెర్లకు GRMB అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు, GRMB అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా DPR ను CWCకి పంపినరు, టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్, ఇదేంటి అసలు 200 TMCలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ? రైట్, మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని. 200 TMCలు హక్కుగా మార్చుకునే కుట్ర. ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణానది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు? అరే మేము ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు, దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్, ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు.
ఇప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్ళకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్ళకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట. ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది, బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో గట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇఫ్ వి అలో దెమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్, టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తగులుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నెక్స్ట్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 2023 దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ 967 కూడా వ్యతిరేకిస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ earmarked share of 967 TMC of Godavari water of Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such earmarked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed while stated. ఇంకా డీటెయిల్ ఉంది, మీరు చదవండి బుక్ లో. ఏమంటాడు, ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్, అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోమో వద్దన్నమా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందికి నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచెర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీ లెక్కెంత మా లెక్కెంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకపోతా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతుంది. సిఐడి దర్యాప్తులో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్సీఏ కేటుగాలు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్ రావు అండ్ కో.
ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఓ బ్యాట్ ఓ బాల్ మాత్రమే ఇచ్చి కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సిఐడి దర్యాప్తులో హెచ్సిఏ డొంక కదిలి రోజుకో అవినీతి బయటపడుతుంది. ఒక్కో క్యాంపుపై 15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి 4 కోట్ల రూపాయలు జగన్మోహన్ రావు కాజేశారు. క్యాంప్కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంపు నిర్వహించిన కేంద్రాల్లో సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంపులో 1 లక్ష కూడా ఖర్చు చేయలేదని సిఐడి ఆధారాలు సేకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో కిన్నెరసాని జలాశయం నిండు కుండలా మారింది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.4 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. 34 అడుగులు గోదావరి నీటి మట్టం దాటగా స్నానఘట్టాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అటు ముంపు గ్రామాల ప్రజలకు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భద్రాచలంకు భారీ వరద వస్తోంది. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోలూరు గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత నుండి తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా జిన్నారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు రైతులను అడ్డుకుంటే దాడులు తప్పవని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు సాగును అడ్డుకుంటే రైతులు ఊరుకునేది లేదని అన్నారు. ఇసుక మాఫియా అదేవిధంగా టేకు మాఫియా ఎవరు చేసినా అట్లాంటి వాళ్ళని జైలుకు పంపించండి. కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాఫియాకి నేను సహకారం చేయ. అదేవిధంగా పోలీసు సంబంధించిన విషయం చెప్తున్నా. కొత్త వాటిని మేము కొట్టాము, పాత దాన్ని అయితే మేము బదలాం. కొత్తని కూడా ఎక్కడ కూడా మేము ఎంకరేజ్మెంట్ చేయం. పాతది ఎవరైతే కొట్టుకున్నారో దాన్ని ఒక్కటి కూడా వదలం. ఈ ప్రాంతంలో బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఓసీ బిడ్డలు, చాలా మంది ఆదివాసీ బిడ్డలతో పాటు చాలా మంది వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళు కూడా భూములు కొట్టుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు అన్యాయం చేసినా నేను చూస్తుండే వ్యక్తిని కాదు. అందుకే మొన్న పాటిన జీవ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవని అభయాసలో పెట్టేసింది. ఆ జీవి ఇంకా ముందుకు సాగదు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఉండి ఆ జీవని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ ఉండి నేనే రాజీనామా చేస్తే నేను మాటిచ్చాను. నేను ఉన్నత అధికారులతో నేనే మాట ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత నాది. మీకు ఎక్కడ క్వశ్చన్ కావాలో చెప్పండి. నేను ఈ ప్రాంత అధికారులందరికీ ఒక స్వేచ్ఛ ఇస్తున్నాను. నా యొక్క మంచిని చేతకానితనం లాగా చూసుకుంటే మాత్రం నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఈ రోజు పేదల పక్షాన్ని మీరు పనిచేయండి. నా కోసం కాదు, నాకు వచ్చినప్పుడు ఎవరైనా గౌరవిస్తారు, కానీ పేదలను గౌరవించడం నేర్చుకోండి.
రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో రంగారెడ్డి జిల్లా చౌదరగూడలో లక్ష్మీ ప్రసన్న క్లినిక్ ను అధికారులు సీజ్ చేశారు. ఒక్క ఇంజెక్షన్ తో మగపిల్లలు పుట్టిస్తానంటూ అమాయక ప్రజలను శివలింగం అనే వ్యక్తి డాక్టర్ ముసుగులో మోసం చేస్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న క్లినిక్ పై రాజ్ న్యూస్ కథనాలపై డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి స్పందించారు. శివలింగం చదివింది హోమియోపతి, హలోపతి వైద్యం చేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న క్లినిక్ ను వైద్య అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు. ఇలాంటి విషయాలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో బిఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్ అబ్రాడ్లో వేసి చాలామంది పర్మిషన్ తీసుకోకుండా మన ఎంసీఐ రికగ్నిషన్ చేయకుండా క్లినిక్లు పెట్టుకుంటున్నారు. అట్లా పెట్ట వాళ్ళు ఏం చేయాలంటే మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎంహెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్కి అనర్హులు. కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. అలోపతిక్ అయితే అలోపతిక్, ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్. ప్రాక్టీస్గా ఎవరైనా చేస్తే తర్వాత అట్లాంటి విషయాలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్ అబ్రాడ్లో కూడా చేసి చాలామంది పర్మిషన్ తీసుకోకుండా డిగ్రీ మన ఎంసీఐ రికగ్నిషన్ చేయకుండా క్లినిక్లు పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే డెఫినెట్లీ మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎంహెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్కి అనర్హులు. కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. అలోపతిక్ అయితే అలోపతిక్, ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్, ఇట్లాంటి ప్రాక్టీసే చేయాలి. హోమియోపతిక్ అయితే హోమియోపతికే చేసుకోవాలి. అంతేగాని హోమియోపతిక్ చేసి అలోపతిక్ చదివి హోమియోపతిక్ చేయడం మంచిది కాదు. దీనివల్ల పేషెంట్స్ చాలా నష్టపోతారు. పోలీస్ విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గైర్హాజరయ్యారు. విచారణకు హాజరు కాలేనని లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలు, కోర్టులో క్యాష్ పిటిషన్ ఉన్నందున విచారణకు రాలేనని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏటూగా ఉన్న అనిల్ కు ఈ నెల 23న నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయ్యే తేదీని లాయర్ల ద్వారా తెలుపుతారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైటిక పోలీస్ విచారణకైతే ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసు అయితే మాత్రం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు వైసీపీ కీలక నేతలు అయితే మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయన 3 గంటల పాటు విచారణ చేసినటువంటి పోలీసులు 40 ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. నేడు మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కి అయితే ఈ రోజు విచారణకు రావాలంటే కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ నోటీసులు జారీ చేసిన సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడం, గోడకే నోటీసులు అంటించి రావడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఆయన లాయర్ల ద్వారా నేను అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, తదుపరి డేటు ఎప్పుడనేది నేను లాయర్ల ద్వారా ప్రకటిస్తానని మీకు తెలియజేస్తానంటూ కూడా సమాచారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి మాట,
ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసీపీ కీలక నేతలు వీరి చలపతి కూడా ఈ రోజు ఈ విచారణకైతే రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే చచ్చినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు అనూప్ రెడ్డి గాని అలాగే రాధాకృష్ణారెడ్డి వీళ్ళైతే మాత్రం హరిప్రసాద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం విచారణకు వచ్చారు. అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే కోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టున్నారు. క్వాష్ పిటిషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఈ కేసుకు సంబంధించి. దీంతో పాటు ఒకవేళ క్వాష్ లో గానీ ఏదైనా ఎదురీతగానే వస్తే ఖచ్చితంగా తదుపరి డేట్ ఏదైతే పోలీసులు నెక్స్ట్ ఏదైతే నోటీసు లేకపోతే వీళ్ళే ఒక డేట్ చెప్పడం అనేది మాత్రం లాయర్ల ద్వారా తెలియజేస్తుంటూ కూడా అనిల్ కుమార్ ఏదో సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఏపీలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా తెలిపారు. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత మందగమనం చూపించాయన్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు.